యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంట్రా చిన్నోడా, పెద్దోడిని మునగ చెట్టు ఎక్కిచ్చేస్తున్నావు? వాడు నా తమ్ముడు, నన్ను పొగడాల్సిన అవసరం వాడికి లేదు. ఒరేయ్, నిన్ను నిలువున ముంచేసే పనిలో ఉన్నారా వాళ్ళు? కాస్త ఆలోచించరా. నా తమ్ముడు నన్నెందుకు ముంచుతాడు? ఏ మీరిద్దరూ కలిసి అభిని ముంచేలేదా? వాడు పరాయివాడు, మేం సొంత అన్నదమ్ములం. పరాయివాడు కాబట్టే మీరేం చేసినా మౌనంగా ఉన్నాడు. అదే సొంత అన్నదమ్ములు మోసం చేసుకుంటే ఒకరినొకరు చంపుకుంటారు. అది ఆలోచించు. నా ప్రాణం పోయినా అన్నయ్యని మోసం చేయను, ఎదిరించను. ఒరే అఖిల్, తమ్ముడంటే నువ్వేరా. లవ్ యూరా. సరే, ఆ డబ్బులు ఇటు జాగ్రత్తగా లోపల పెడతాను. అవి 50 లక్షలు ఉన్నాయో లేదో ఒకసారి లెక్క పెట్టుకోండి. అవసరం లేదు, నా తమ్ముడిపై ఆ మాత్రం నమ్మకం ఉంది. నాకేదో తేడాగా ఉందే. అదే నాకు డౌట్గా ఉంది పిన్ని. ఏంటనియా ఇంకా రెడీ అవ్వలేదు? ఫ్యాక్టరీకి టైం అవుతుంది కదా. ఈ రోజు నేను లీవ్ పెట్టాను బావగారు. అనుని చూసుకోవడానికి అక్క ఇంట్లోనే ఉంటుంది కదా, అక్కకి తోడుగా నేను ఉంటాను. త్వరగా రెడీ అవునానయ్యా, 9 దాటితే గేట్ మూసేస్తారు. ఈ రోజు నుంచి నేను ఫ్యాక్టరీకి రావడం లేదు, అక్కడ జాబ్ మానేస్తున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి. నేనే మీకు చెప్పాలనుకున్నాను. నేను కూడా మానేస్తాను, వేరే చోట పని చూసుకుంటాను. మీరు మానేస్తే నేను పద్మ కూడా మానేస్తామన్నయ్య. వేరే పని చూసుకుంటాం. వద్దు రవి, ఇప్పటికే నా కోసం మీ నగలు తాకట్టు పెట్టే స్థితికి వచ్చారు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. ఇబ్బంది ఏముంది బావగారు, ఇరుగు పొరుగున ఉంటున్నావు, ఒకరికొకరు సాయం చేసుకోవాలి కదా. చేయి చాచి అడిగినా సొంత వాళ్లే ఇవ్వట్లేదు. అడక్కపోయినా అర్థం చేసుకుని మీరిచ్చారు. మా కోసం మీరు ఇంకా కష్టపడొద్దు పద్మ. అలాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం మాకు కూడా ఇష్టం లేదు వదినా. మనం ఇక్కడికెందుకు వచ్చాం సార్? రాజకీయ నాయకుడు ఎప్పుడు ఎక్కడికి ఎందుకు వెళతాడో వాడికే తెలియదు పిఏ. పక్కనున్న వాళ్ళు ఫాలో అవ్వాలంతే. ఇదిగో గన్మెన్, లోపల నీ గన్తో పెద్దగా పనే ఉండదు గానీ నువ్వు ఏడనే ఉండు, మేము వెళ్ళొస్తాం. పిఏ, ఫాలో మీ.
హలో 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 నమస్కారం నమస్కారం. ఎలక్షన్ల ముందు రావాల్సిన రాజకీయ నాయకుడు మధ్యలోనే వస్తే ఓటర్ షాక్ అయినట్టు అంత షాక్ అయిపోయావేంటయ్యా? ఇలా వచ్చారేంటి? ఎన్నికల ముందు చేసిన వాగ్దానాల్ని ఎన్నికైన తర్వాత నెరవేర్చలేదని నిలదీసినట్టు అలా అడుగుతావేంటయ్యా? ఊరికే రారు మహానుభావులని అదేదో సామెత చెప్పినట్టు నాలాంటి రాజకీయ నాయకులు కూడా ఊరికే రారయ్యా. వచ్చిన పని ఏంటో చెప్పండి. నీ ఆస్తంతా నీ అన్నకి తమ్ముడికి రాసిచ్చావంట కదా. ప్యాలెస్ వదిలి ఈ పెంకుటింటికి వచ్చేసావు. వాళ్ళు కొన్న ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నావు. అంతా బానే ఉంది గాని వాళ్ళకసలు కృతజ్ఞతే లేదేంటయ్యా? పాపం నిన్న నీ కూతురికి ఎవరు ఈ పాపే కదా, బంగార బొమ్మలా ఉంది. ఏదో హెల్త్ ఇష్యూ వస్తే 20 లక్షలు ఇవ్వమని చెప్పారంట. ఎంత దుర్మార్గులయ్యా! వాళ్ళలో మానవత్వం చచ్చిపోయింది. వాళ్ళు బతుకున్న శవాలయ్యా. విషయానికి రండి. ఎన్నికైన వెంటనే ప్రమాణ స్వీకారానికి తొందరపడ్డ కొత్త ఎమ్మెల్యేలా ఎందుకయ్యా అంత ఆత్రపడుతున్నావు? చెప్పడానికే కదా వచ్చాను. నీ అన్నయ్య తమ్ముళ్ళు పెద్ద ఎదవలైనా ఇప్పుడు నా పార్ట్నర్సు. నేను చేసే బిజినెస్లో వాళ్ళను కూడా జాయిన్ చేసుకుంటున్నాను. ఎందుకో చెప్పుకో చూద్దాం. వాళ్ళ మీద ప్రేమతో కాదు, నీ మీద పగతో. నీ మీద నాకు పగేంటి అనుకుంటున్నావా? సరిగ్గా 2 సంవత్సరాల క్రితం, అంటే ఎలక్షన్స్కు ముందు నువ్వు ఒక కాలేజీ పోరని కొట్టావు, గుర్తుందో? నడి రోడ్డు మీద ఆ కుర్రాడు కొంతమంది అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడంట. అది చూసిన నువ్వు అక్కడే వాణ్ణి కొట్టావు, గుర్తొచ్చిందా? అమ్మాయిలు నడిపిస్తారు, అమ్మాయిల్ని చంపాలరా మీలాంటి వాళ్ళని. వాడెవడో కాదు, స్వయంగా నా కొడుకు. నువ్వు కొట్టినందుకు హర్ట్ అయ్యాడు, నన్ను రివెంజ్ అడిగాడు. నియోజకవర్గ ప్రజలు అడిగింది ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ కన్న కొడుకు అడిగింది ఇవ్వకపోతే నేను ఎమ్మెల్యే అయి కూడా వేస్ట్ కదయ్యా. అందుకని ఓ బ్రహ్మాండమైన ప్లాన్ వేశా. అందులో భాగమే నీ అన్నయ్యని తమ్ముణ్ణి నా ఉచ్చులోకి లాగకపోతే పార్ట్నర్షిప్ పేరుతో నువ్వు వాళ్ళకిచ్చిన ఆస్తి మొత్తాన్ని లాగేయబోతున్నాను. నువ్వు ఈ పెంకుటింట్లోకి వచ్చినట్టు వాళ్ళని ఫుట్పాత్ మీదకి తీసుకురాబోతున్నాను. నీ బ్రదర్స్ని బెగ్గర్స్ని చేయబోతున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? ఈ విషయం వాళ్ళతో చెప్తావా? నువ్వు ఏం చెప్పినా వాళ్ళు నమ్మరుగా. ఇప్పుడు నీకంటే నన్నే ఎక్కువగా నమ్ముతున్నారు వాళ్ళు. నువ్వు నా కొడుకు చెంప మీద కొట్టావు, నేను నీ అన్న తమ్ముల పొట్టల మీద కాదు 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 జీవితాల మీద కొట్టబోతున్నాను.
పిఏ సార్ ఇప్పుడు ఏం జరిగింది? అతను మిమ్మల్ని కొట్టాడు సార్. నువ్వు నన్ను కొట్టావా? నన్ను కొట్టావా? కొట్టాల్సి వచ్చింది. నీ కొడుకు తప్పు చేశాడు, కొట్టాను. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు, అందుకే కొట్టాల్సి వచ్చింది. నన్ను కొట్టి ఇంకా పెద్ద తప్పు చేశావు. అయితే చంపేయాలి. ఎవరిని? నిన్నే. నేను ఎమ్మెల్యేనయ్యా. నా వాళ్ళ జోలికొస్తే ఆ దేవుణ్ణైనా వదలను. పిఏ మనకిక్కడ ఏమైనా పని ఉందా? అస్సలే సార్. అయితే పదా. పాపా ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు పెద్దయ్యాక నీ ఓటు నాకే వెయ్యాలి. టాటా బాయ్. ఇంకా చూస్తూ నిలబడ్డామే, పదా. సార్ అతను మిమ్మల్ని చెంపమీద కొట్టిన విషయం వెంటనే మీడియాకి చెప్పేద్దామా? నో, పరువు పోతుంది. అయితే పోలీసులకు చెప్దామా? అసహ్యంగా ఉంటుంది. పోనీ రౌడీలకు చెప్దామా? ఏమయ్యా, నా కొడుకుని నన్ను కొట్టినవాడు రౌడీల్ని కొట్టలేడా? అయ్యో, ఎవరు సార్ మిమ్మల్ని కొట్టింది? చెప్పండి, వెంటనే షూట్ చేస్తాను. 4 గోళ్ల మధ్య ఉన్న విషయాన్ని నలుగురికి తెలియజేసేలా ఉన్నావే నువ్వు, నీ కన్ను. పోయి కార్లో కూర్చో. అలాగే సార్. మరి అతని మీద రివెంజ్ ఎలా సార్? వదిలేస్తారా? ఇంత జరిగా కూడా ఎందుకు వదిలిపెడతాను పిఏ? వీడి ఆయువు పట్టు వాళ్ళ దగ్గరుంది. వాళ్లను కొడితే వీడికి నొప్పి పుడుతుంది. ఇక్కడ కొట్టించుకున్నాను, అక్కడికెళ్ళి కొడతాను. ఆ అన్నదమ్ములిద్దరినీ సర్వనాశనం చేస్తాను. అప్పుడు తెలుస్తుంది వీడికి నేనేంటో. పద వెళదాం. అన్నయ్య, ఏంటి అఖిల్? ఫ్యాక్టరీకి టైం అవుతుంది, వెళ్దామా? ఇప్పుడే 2 minutesలో వస్తాను. అనే అలాగే రాత్రి నీకు ఇచ్చిన 50 lakhs కూడా తీసుకునిరా. అలాగే. ఏమైందండి? ఎక్కడ పెట్టారండి?
అఖిల్ ఇచ్చిన యాజిటీస్గా తీసుకొచ్చి బ్రీఫ్ కేస్ లాక్ చేసి లోపల పెట్టాను. మరి క్యాష్ ఏమైనట్టు? బ్రీఫ్ కేస్ కీస్ నా దగ్గర ఉన్నాయి. బ్రీఫ్ కేస్ ఎవరు ఓపెన్ చేశారు? క్యాష్ ఎవరు తీసుంటారు? 1 కాదు 2 కాదు 50 లక్షలు ఏమైపోయాయండి? అదే అర్థం కావట్లేదు పావని. అఖిల్, హారిక, ఫ్యాక్టరీకి వెళ్దామా? 2 minutes ఆంటీ. మా అన్నయ్య క్యాష్ తీసుకుని వస్తున్నాడు, కలిసి వెళ్దాం. ఆ నవ్వుకు అర్థం ఏంటో, ఏం ప్లాన్ చేశారు? ఇందుకే నైట్ అఖిల్ మీ చేతికి ఆ డబ్బు ఇస్తానంటే నేను వద్దన్నాను. నా మాట విన్నారా? ఇప్పుడు అదా ముఖ్యం. ఇంత డబ్బులు ఎలా పోయాయి? ఎవరు తీసుంటారు? ఇప్పుడు అఖిల్కి ఏమని ఆన్సర్ చెప్పాలి? డబ్బు పోయిందంటే అఖిల్ అస్సలు నమ్మడు. హారిక వాళ్ళమ్మ మీపై నిందలు వేస్తారు. మీరే కొట్టేసి అబద్ధం చెప్తున్నారంటారు. మరి 50 లక్షలు కదా, అఖిల్ కూడా నన్నే డౌట్ పడతాడేమో. అన్నయ్య త్వరగా రా, టైం అవుతుంది. ఇప్పుడేం చేయాలి భావని? ఏంటండి మళ్ళీ ఫ్యాక్టరీ యూనిఫామ్ వేసుకున్నారు? నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నాను వసు గారు. వెళ్ళకూడదు అనుకున్నాం కదా. వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఈ సిటీలో వేరే ఫ్యాక్టరీలు ఎన్నో ఉన్నాయండి, వేరే జాబ్లు కూడా ఉన్నాయి. కానీ నేను ఆ ఫ్యాక్టరీలోనే జాబ్ చేయాలి. ఎందుకు? మా అన్నయ్య కోసం, అఖిల్ కోసం. నా మీద కోపంతో ఆ ఎమ్మెల్యే అన్నయ్యని అఖిల్ని టార్గెట్ చేయబోతున్నాడు. నేను అడ్డుకోవాలి. ఇంత జరిగాక కూడానా? ఇప్పుడు ఏం జరిగింది? నిన్నేం జరిగిందో నిద్రలోనే మర్చిపోయారా? వాళ్ళకి మీరు కోట్లు దానం చేశారు, కానీ వాళ్ళు మీకు 20 లక్షలు ఇవ్వలేకపోయారు. హెల్ప్ చేసి థ్యాంక్స్ అడగడం, దానం చేసి తిరిగి పుచ్చుకోవడం తప్పు వసు గారు. కష్టాల్లో ఉన్నప్పుడైనా ఆదుకోవాలి కదండి. ఆదుకోకపోగా అవమానించారు. చిన్న పిల్ల అని కూడా చూడలేదు. కర్కశంగా ప్రవర్తించారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ మీరు అండగా ఉంటారా? ఎవరో దేవుళ్ళ సాయం చేయబట్టి అను మనకి దక్కింది, కానీ లేకపోతే ఊహించుకోవడానికే భయంగా ఉంది. మళ్ళీ మీరు ఆ ఫ్యాక్టరీకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను ఒప్పుకోను. ఈ ఒక్క విషయంలో నేను మిమ్మల్ని ఎదిరిస్తున్నాను. సారీ వసు గారు, నేను నిర్ణయం తీసేసుకున్నాను. మీరు ఆపినా నేను ఆగను. ఉదయం చెప్పిన దాంట్లో అర్థం ఉంది కదన్నయ్య. బయట వాళ్ళం మాకే బాధగా ఉంది. అవును బావగారు, మీ పట్ల ప్రేమ లేని వాళ్లపై మీరు దయ చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అండగా ఉండాల్సిన అవసరం నాకుందమ్మా. అది నా కర్తవ్యం. అన్నయ్య అఖిల్ బాధపడితే అమ్మా నాన్న బాధపడతారు. నేను ప్రాణాలతో ఉండగా వాళ్ళు బాధపడకూడదు. నన్ను కన్నవాళ్ళు ఇప్పుడు నాతో లేరు వసు గారు. నన్ను పెంచిన వాళ్ళే నా పేరెంట్స్. నాతో కలిసి పెరిగిన వాళ్ళే నా బ్రదర్స్. వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి వసు గారు. వెళ్ళొస్తాను. అలాంటి వాళ్ళ దగ్గర పని చేయకూడదు అనుకున్నాను. అలాంటిది మీరే వెళ్తున్నారు. నేను మీతో వస్తాను, మీకు తోడుగా వస్తాను.
ఏమండి ఈ క్యారేజ్? బావగారు ఎంత గొప్పవారో కదక్కా. మనుషుల్లో రాక్షసులుంటారని వాళ్ళు నిరూపిస్తే మనుషుల్లో దేవుడుంటాడని బావగారు నిరూపించారక్కా. బావగారు లాంటి మనిషి దొరకడం నిజంగా వాళ్ళ అదృష్టమక్కా.